కడప జిల్లా అల్మాస్పేటకు సంబంధించిన డీటెయిల్స్ ముందుగా చూద్దాం, దాని మీద ఫోకస్ చేద్దాం. అక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కాసేపట్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉండబోతోంది. రామాలయం దగ్గర 31 అడుగుల విగ్రహ ఏర్పాటు జరిగింది. ఇప్పటికే అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై కూడా వివాదం చెలరేగుతోంది. దీంతో రెండు వర్గాల ఆందోళనలతో అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. భారీగా జన సమీకరణపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరికి వారు వచ్చి పూజలు చేసుకుని వెళ్లిపోవాలని కూడా సూచించారు. హనుమాన్ శోభయాత్రకు ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. పాత బస్టాండ్ ఆంజనేయ స్వామి గుడి నుండి 7 రోడ్స్ గోకుల్ లాడ్జ్ సెంటర్ మీదుగా మళ్లీ పాత బస్టాండ్ చేరుకునేలా శోభయాత్రకు పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. రామాలయం దగ్గర 31 అడుగుల విగ్రహ ఏర్పాటు పూర్తయింది. సో ఆ విగ్రహ ప్రతిష్ట ప్రస్తుతం జరుగుతున్న తీరును మనం చూస్తున్నాం. ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది. కడప అల్మాస్పేటలో ఇంకొక వైపు టెన్షన్ కూడా కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించిన తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై ఇప్పటికే వివాదం రేగిన నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సుధీర్, ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ? శోభాయాత్ర ఏ సమయానికి మొదలవుతుంది? 31 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కొద్దిసేపటి క్రితమే జరిగింది. దాదాపు 3 రోజులుగా ఇక్కడ నడుస్తున్న వివాదం నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయి ఆంక్షలు అయితే పెట్టారు. ఆంక్షల నేపథ్యంలో ఓన్లీ విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఇక్కడికి హనుమాన్ భక్తులు రావాలి. ఆ తర్వాత ఇక్కడ ఎవరు అయితే పూజలు చేయించుకుంటారో వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్లిపోవాలని చెప్పేసి 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో వెళ్లిపోవాలని చెప్పేసి కోరారు. కొద్దిసేపటి క్రితమే హనుమాన్ ప్రతిష్ట జరిగిన నేపథ్యంలో భక్తులందరూ కూడా రామనామ స్మరణ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ అల్మాస్పేటకు సంబంధించి పోలీసులు బందోబస్తు కూడా చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన గొడవల నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఇరు వర్గాల మధ్య గొడవలు జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేశారు. పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కొన్ని షరతులతో కూడిన అనుమతులు అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా ఏదైతే పాత బస్ స్టాండ్ నుంచి అల్మాస్పేట 7 రోడ్ సర్కిల్ గోకుల్ లాడ్ సర్కిల్ పాత బస్ స్టాండ్కి మళ్ళీ తిరిగి వస్తుందో అలాగే జరగాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ ఏడాది ఇక్కడ కొత్తగా విగ్రహం ఏర్పాటు చేయడంతో ఇక్కడ నుంచి శోభాయాత్ర జరపాలని నిర్ణయించినప్పటికీ ఏదైతే ఇక్కడ వివాదం నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి అనుమతులు అయితే ఇవ్వలేదు. అలాగే ర్యాలీకి సంబంధించిన అనుమతులు కూడా ఇవ్వలేదు. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర చాలా పీస్ఫుల్ గా జరగాలని చెప్పేసి నిన్న బీజేపీ నేతలతో కూడా ఎస్పీ సమావేశం జరగడం జరిగింది. అలాగే ఇరు వర్గాలకు సంబంధించిన నేతలను పిలిచి పీస్ కమిటీ ఏర్పాటు చేసి ఆ పీస్ కమిటీలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఎక్కడో కూడా అల్లర్లు జరగకూడదు అని ముందస్తుగా ఎవరికి అందరినీ కూడా వాళ్ళకి ఏదైతే ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరించడంతో పూర్తి స్థాయిలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ పెట్టి ఎవరిని కూడా ఇటు రానికుండా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ సుధీర్.